కాలేజ్లో స్టూడెంట్ ఐడి యూజ్ అవుతుందో లేదో తెలియదు కానీ నాకు ఈ కాన్సెప్ట్ చెప్పడంలో బాగా యూజ్ అయింది. వెల్కమ్ టు డే 3 ఆఫ్ నెట్వర్కింగ్. ఈ రోజు ఐపీ అడ్రస్ అండ్ మ్యాక్ గురించి అయితే తెలుసుకుందాం. ఐపీ అడ్రస్ అంటే మనకి స్టూడెంట్ ఐడి. సో మనం బీటెక్ చదువుతున్నప్పుడు ఒక కాలేజ్ ఐడి ఉంటుంది, ఇంటర్ చదివినప్పుడు ఒక కాలేజ్ ఐడి ఉంటుంది. ఇట్లాగే మనం స్టేజెస్ మారికొలది మనకైతే ఐపీ అడ్రస్ కూడా మారుతుంది. లైక్ ప్రతి డివైస్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ ఒక వైఫై కనెక్ట్ అయితే ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, వేరే వైఫై కనెక్ట్ అయితే వేరే ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఈ ఐపీలోనే మనకి ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఐపీ అనేది ఉంటుంది. సో ప్రైవేట్ ఐపీ అంటే మనకి ఏదైతే హోమ్ అండ్ ఆఫీస్ లో యూజ్ చేసుకుంటామో అది ప్రైవేట్ ఐపీ అంటారు. జియో, బిఎస్ఎన్ఎల్ ఎవరైతే ఎవరు సర్వీస్ అయితే యూజ్ చేసుకుంటామో ఆ సర్వీస్ ప్రొవైడర్ మనకి ప్రొవైడ్ చేసే ఐపీ అడ్రస్ ని మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ అంటే ఇది డిఫాల్ట్ గా హార్డ్వేర్ ప్రొవైడ్ చేసే ఐడి. లైక్ వైఫై అడాప్టర్ కానీ ఈథర్నెట్ పోర్ట్ కానీ మనకు ప్రొవైడ్ చేసే ఐడి అనమాట. ఎక్కడికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా కూడా మన ఆధార్ అనేది చేంజ్ అవ్వదు. అట్లాగే మ్యాక్ అడ్రస్ అనేది నువ్వు ఎన్ని వైఫైస్ మార్చినా, ఎన్ని ఐపీ అడ్రసెస్ మార్చినా కూడా నీ మ్యాక్ అడ్రస్ అయితే మారదు.